అబ్బాయిలకు మగతనం టెస్టు అందం ఆస్తులే కాదు అంతకు మించి పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికెట్ ఉండవలసిందేనా? వరుస ఘటనలతో నెట్టింట జోరుగా చర్చ. తాజాగా ప్రసన్న శంకర్ ఇష్యూ హాట్ టాపిక్. ఏం చేసిన వీళ్ళు కుంపదీసి ప్రసన్న శంకర్కి ఏదో టెస్ట్ చేసింలాట. అయ్యో ఇదోటి వచ్చింది ఆరో అబ్బాయిలకు తిప్పలా. అబ్బాయిలకు ఇక మగతనం టెస్టు పెట్టుర్రు ఏం కాదు. ఇక ఇప్పుడు అబ్బాయిలు ఎక్కడనే అబ్బాయిలు ఇప్పుడు అమ్మాయిలు అయిపోయింది, అమ్మాయిలు అబ్బాయిలు అయిపోయింది. ఏ టెస్ట్ అయినా చేసుకోరు, ఏం చేస్తాం మరి. అదేదో సినిమా పెళ్ళైన కొత్తలోనా ఈ షోకి ఇది మన అబ్బాయిలను నిలబెట్టి గుండ్రంగా తిప్పుతా అంటారు. అమ్మాయిలు వచ్చి ఈ పీస్ నాకు నచ్చలే, ఈ పీస్ నాకు నచ్చలే అని అమ్మాయిలు రిజెక్ట్ చేస్తూ అంటారు. పెళ్ళిడు వచ్చిన అబ్బాయిలను ఒక సెంటర్ పెడతాడు. ఇప్పుడు మనకు మ్యారేజ్ బ్యూరోలు కదా, అమ్మాయిలు అబ్బాయిలు రెండు ఇచ్చిపోతారు వాళ్ళ ప్రొఫైల్స్. కానీ ఆ సినిమాలో ఏంటిది, అబ్బాయిలను నిలబెడతారు, రౌండ్గా తిరుగుతూ అంటారు అబ్బాయిలు. ఈ అమ్మాయిలు వచ్చి చూసుకోవాలి ఏ అబ్బాయి ఎట్టున్నాడు, ఏ అబ్బాయి ఎట్టున్నాడు, వీడు నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా, వానికి ఒక ట్యాగ్ వేసి పెడతారు. వీని జాబు ఇది, వీని జీతం ఇంత, వీని ఏజ్ ఇంత, వీనికి ఈ రోగం ఉన్నదా లేదా, ఈ రోగం ఉన్నదా లేదా ఒక ట్యాగ్ ఎత్తారు. వేణుమాధవ్ తిరుగు అందరినీ కొనుక్కపోతా అంటారు కానీ వేణుమాధవ్ని కొనుక్కపోరు. వేణుమాధవ్కి చిరాకు లేచి నాది గవర్నమెంట్ జాబే, నన్ను ఎందుకు చేసుకోరు మీరు అంటాడు. అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు అక్కడికే వచ్చింది అబ్బాయిల పరిస్థితి. ఇంకా అదన్న కనీసం కానీ ఇది మగతనం కాడికి వచ్చింది టెస్టు. మగాడా కాదా అని టెస్ట్ చేస్తారట. చేయరు మరి ఏం చేస్తాం. ఇక మీ రాజ్యం వచ్చింది, మీరు ఏదంటే అది ఎవరు కాదంటారు. మహిళలు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరిని కోరుకుంటున్నారు అంటే మరి ఇక వాళ్ళ సంబంధించి వాళ్ళకున్నే కొన్ని కోరికలు. ఫస్ట్ ఏమంటారంటే అమ్మాయి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్ వరకే ఇస్తాం మేము అంటారు. మరి గవర్నమెంట్ జాబులు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఎత్తుంది గవర్నమెంటు అనేది ఆలోచించారు. గవర్నమెంట్ జాబ్ వరకు అయితే ఇస్తాం. ఇక గవర్నమెంట్ జాబర్ గాడు సైకోడా మంచోడా షెడ్డోడా వాళ్ళకి అవసరం లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలు అనేది చూస్తాను. కాబట్టి మహిళలు ఎవరిని కోరుకుంటున్నారట. ఇటీవల సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో కూడా భార్య ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను ప్రియుడితో అతి కిరాతకంగా హతమార్చింది. ఈ విషయాలు అన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు తాజాగా పోస్ట్ పెడుతున్నారు. ముస్కాన్ భర్త ఎన్ఆర్ఐ, లండన్లో పనిచేస్తాడు. అతని భార్య డ్రగ్స్కు బానిస, జాబ్ లేని వ్యక్తిని ఇష్టపడింది. అలాగే కోట్ల ఆస్తిపరుడైన ప్రసన్న శంకర్ నారాయణను భార్య దివ్య విడాకులు ఇచ్చి అనూప్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది అనే ఒక నెటిజన్ ట్వీట్ ట్రెండ్ అవుతుంది. మహిళలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ధనవంతులైన పురుషులు, సక్సెస్ అయిన పురుషులు, చదువుకున్న పురుషులు, మంచిగా కనిపించే పురుషులు, లేదా డ్రగ్స్కు బానిస జాబ్ లేని వ్యక్తి అని ట్వీట్ చేశారు. జాబ్ ఉన్న వాళ్ళని కోరుకుంటానులా, సెటిల్ అయిన వాళ్ళని కోరుకుంటానులా, లేకపోతే డ్రగ్స్ బానిసని కోరుకుంటానులా, జాబ్ లేని వ్యక్తిని కోరుకుంటానులా అని ఒక ట్వీట్ చేసినరాట. ఒకటి చెప్పనానే, సముద్రం లోతైన కనిపెట్టచ్చాట కానీ ఆడదాని మనసు లోతు కనిపెట్టలేరాట. ఎవడు చెప్పిండో ఎప్పుడు చెప్పిండో తెలియదు కానీ ఇది అద్భుతమైన సామెత. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకైతే తెలియదా, నేను చెప్తాను కదా. నిజంగా ఒక స్త్రీని పైపైన చూడకూడదు, ఆమె అంతరంగంలోకి తొంగి చూడాలి. కొందరు స్త్రీలకేమో డబ్బు అంటే మహాపిచ్చి, ఇక డబ్బు కోసం నువ్వు ఎవరిని హత్య చేయమన్నా హత్య చేస్తారు. పురుషుణ్ణి కూడా పక్కదో పట్టించి, ఇప్పుడు అదే కదా మీరట్ హత్య, అదే ఆమెకు సెక్స్ కావాలి, భర్త ఎన్ఆర్ఐ. ఇప్పుడు ఆ శృంగారం కోసం భర్తను పీడితోడు కలిసి చంపడేసింది అంటే చూడు, ఆమె చాయిస్ అది. అందరి స్త్రీలను ఒకే ఘాటున కట్టేయలేం మనం, అందరి స్త్రీలను ఒకే ఘాటున కట్టేయలేం. కానీ అందరి ఆలోచనలు ఒకే తీరుగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మగతనం టెస్ట్ అంటే ఇప్పుడు మీరట హత్య కేసుకు సంబంధించి ఎన్ఆర్ఐ భర్త వాడు మగతనం లేదు, వాడు సుఖపెట్టలేదు కాబట్టి చేసిందనే వార్త రాసుకొచ్చిందిలా. ఇది చెన్నైకి చెందిన బిలియనియర్ ప్రసన్న శంకర్ వివాదం నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి భార్య బాధితుల టాపిక్ పై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుంది. తన భార్య అనూప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రసన్న శంకర్ కొన్ని ఆధారాలు చూపించడం వైరల్ అయింది. అందులో తన భార్య దివ్య
అనూప్ అనే వ్యక్తితో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నట్టు ఉంది. భార్య చాట్లో XL సైజ్ కాండం కొనాలని ఉన్నట్టు తెలుస్తుంది. పురుషాంగం సైజ్ గురించి డిస్కస్ చేసినట్లు దివ్య చాట్ ఉంటుంది. ఈ వివరాలను అనూప్ భార్య తనకు పంపినట్లుగా ప్రసన్న ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు మహిళలు ఎవరిని కోరుకుంటున్నారు? ఇకపై పెళ్లికి ముందు అబ్బాయిలు మగతనం టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుందా అనే చర్చ మొదలైంది. 100% తప్పు లేదు. ఎందుకంటే కొంతమంది మగాళ్ళు ఏం చేస్తున్నారంటే వానికి కొంత స్త్రీ శరీర పోలికలు మగతనంలాగా ఉన్నా కూడా స్త్రీ స్వభావం ఉంటాయి. వాళ్ళు చెప్పకుండా తల్లిదండ్రుల ఒత్తిడికి గురై పెళ్ళిళ్ళు చేసుకుంటాను. పెళ్ళిళ్ళు చేసుకున్నాక అసలు విషయం భార్యకు తెలుస్తుంది. వీడు మగాడు కాదు, వీడు కొంచెం తేడా అని తెలిసి ఆమె ఇంకో సంబంధం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ సమాజంలో జరిగేటివి. మీరు ఫిట్టా అన్ఫిట్టా తెలిసినాక పెళ్ళిళ్ళు చేసుకోరు. కాకపోతే అమ్మాయిలు మాత్రం కొంత స్టేజ్ దాటిపోతున్నారు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. చంపవలసిన అవసరం ఏమున్నది? విడాకులు తీసుకొని నీకు నచ్చినంతో ఉండొచ్చు కదా. అన్యాయంగా ఇంకొక ప్రాణం తీయడం ఎందుకు? కాబట్టి ఇప్పుడు అబ్బాయిల ఆట మగతనం టెస్ట్ చేసుకోవాలట. దానికంటే ముందు అమ్మాయిలకు కూడా టెస్ట్ చేయరురా. సున్నితత్వమైన భావాలు ఉన్నాయా లేదా అమ్మాయిలకన్నా టెస్ట్ చేయరు. పెళ్లి చేసుకున్నాక మొగని ఎంటికలు పట్టుకొని గుద్దుతుందా, సంపుతుందా? ఆ టెస్టులు కూడా జరగాలి. నిజంగా స్త్రీకి స్త్రీతత్వమే ఉన్నదా, ఆ స్త్రీ సున్నిత తత్వమే ఉన్నదా, నిజంగా ఓ రాక్షస తత్వం ఉన్నదా ఆమెలో అనేది ఆ టెస్ట్ కూడా చేయర్రి. మరి ఇక మొగోళ్ళకి టెస్ట్ చేసినప్పుడు ఆడవాళ్ళకి ఆ టెస్ట్ చేయాలి కదా. కూరలు అండొచ్చా, టైంకి అండి పెడుతుందా, ఈ టెస్ట్ చేయర్రి. పెళ్లి సంబంధానికి వచ్చే రోజే అందరు కూర్చుండగానే వంట వండుతుందా లేదా చేయర్రి. ఇప్పటోళ్ళకి ఏడు అండొస్తున్నాయి బర్గర్లు, పిజ్జాలు, బయట బిర్యానీలు, గివే గప్ సుప్పుల పని కాడ ఆడోళ్ళు తప్పించి మొగోడు ఒక్కడు కనబడే. కాబట్టి మొగళ్ళ టెస్ట్ చేయర్రి, తప్పేం లేదు. మొగళ్ళ టెస్ట్ అంటే ఇక మరి కొందరు మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకొని మహిళలకు అన్యాయం చేసే బదులు ముందే టెస్ట్ చేసుకుంటే మంచిది. ఇక మరి ఆమె ఇటువంటి మెసేజ్లు పెట్టిందంటే పెన్నీస్ పొడవు పైన. పెన్నీస్ పొడవు అనేది దేశాలను బట్టి కూడా ఉంటుందా? ఇది దేశాలను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ నల్లజాతి ప్రజల పెన్నీస్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఈ చైనా వీళ్ళది కొంచెం చిన్నగా ఉంటుంది, భారతదేశం సంబంధించి కొంత మధ్యాంతరంగా ఉంటుంది. కాబట్టి దీని మీద అసంతృప్తి ఉన్నది మహిళకు అంటే ఇక ఆమె చిచ్చరపిడిగా అన్నట్టే. మనం ఎవరేం చేయలేము. కాబట్టి నిజానికి ఇది సంసారపక్షమైన చర్చ కాబట్టి దీన్ని కొంత సున్నితంగా చర్చించవలసిందే, తప్పేం లేదు దీంట్లో. ఎందుకంటే ఇంత 700 కోట్ల మంది ఆగానికేం పుట్టలేదు కదా, గాళ్ళకెళ్ళి ఊడిపడలేదు కదా. సంసారపక్షమైన సంబంధం ఉండో సత్సంబంధాలు కలిగో స్త్రీ పురుషులు ఏకమైతేనే ఇంత ఉత్పత్తి జరుగుతుంది, ఇంతమంది మనుషులు ఉంటారు. కాబట్టి అతి ప్రధానమైనది మనిషి పుట్టుకలో అతి ప్రధానమైనది ఇదే, శృంగారమే. డబ్బు, హోదా, పరుపతి ఇవన్నీ సెకండరీ. మొట్టమొదట స్త్రీ పురుషుల కలయికే అత్యంత ప్రధానమైనది. కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఒకరిని పట్ల ఒకరిని సంతోషపెట్టడం అనేది ఇది అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఇక మరీ ఈమె ఇంతకు తెగిచ్చిందంటే అది దుర్మార్గురాలు, 100% దుర్మార్గురాలు. మగాళ్ళు మీకు కష్టకాలం వచ్చింది అన్ని రకాలుగా.